దీన్ని ఫ్రేమ్ అంటాం. ఏమంటాం? రాసాం కదా ఫ్రేమ్ అని. నెక్స్ట్ ఇవి బీడ్స్ అంటారు. ఏమంటారు? ఇట్లా బీడ్స్ అంటాం. ఇవన్నీ బీడ్స్ ఎందుకు ఉండాలి? ఓకే, ఎల్లో ఉన్నాయి కదా, ఎల్లో అన్ని బీడ్స్ అంటారు. ఏమంటారు? అలాగే ఇదేమంటాం చూడండి, ఇక్కడ ఆన్సర్ బీమ్. ఇవి ఇక్కడ జాయిన్ చేస్తే ఇలాగా ఇది ఆన్సర్ బీమ్, ఆన్సర్ వస్తుంది మనకి ఇక్కడ. ఓకే, ఇది ఆన్సర్ బీమ్ అంటారు. ఈ డాట్స్ ఉన్నాయి కదా, డాట్స్, ఇక్కడ ఒక డాట్, ఇక్కడ ఒక డాట్, వైట్ ఉన్నాయా? ఈ వైట్ డాట్స్ ని మనం ఏమంటాం అంటే యూనిట్స్ అంటాం. ఏమంటాం? ఇక్కడ చూడండి ఎన్ని యూనిట్స్ డాట్స్ ఇచ్చాడు, 1 2 3 4 5. సో మనం దీన్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు సెంటర్ నుంచి తీసుకోండి. సెంటర్ కదా ఇది 2 2, ఈ సెంటర్ నుంచి తీసుకోవాలి. ఓకే, అసలు ఈ అబాకస్ అనేది ఎందుకు వాడతాం, దేనికి వాడతాం? మన మ్యాథ్స్ లో చాలా మంది మ్యాథ్స్ అంటే భయపడతారు లేదు, ప్రతి ఒక్కరికి మ్యాథ్స్ అంటే. కానీ మ్యాథ్స్ ప్రతి ఒక్కరు చదవలేని వాళ్ళు, చదివిన వాళ్ళు అందరూ మ్యాథ్స్ రోజు వాడతారు. వాడతారా లేదా? ఎలా వాడతారు? ఎక్కడ వాడుతుంటారు? స్కూల్కి రాలేని వాళ్ళు, మీ తాత నాన్నమ్మ అమ్మమ్మ చదవలేని ఉంటారా? మీ ఇంట్లో కొంతమంది అమ్మలు చదువుతారా? వాళ్ళు కూడా వాడతారు. ఎక్కడ వాడతారు? డబ్బులు ఇచ్చినప్పుడు వాడతారు, ఇంకా సామాన్లు కొన్నప్పుడు వాడతారు, ఇంకా ఆటో ఎక్కినప్పుడు వాడతారు, ఇంకా బండి కొన్నప్పుడు వాడతారు. ఇల్లు కొనడం లేదా ఇంకేముందా? మన ఇంట్లో మన అమ్మ ఉన్నది, మన అమ్మ ఏం చేస్తుంది, మనం నలుగురు ఉన్నాం అనుకో, ఆ రోజు కొంత రైస్ రోజు రెగ్యులర్ పెడతారు. ఎవరైనా చుట్టాలు వచ్చారంటే ఎక్కువ అనేది మరి ఏంటది? మ్యాథ్సే కదా, కొంచెం ఎక్కువ పెంచుతారా లేదా? ప్రతి ఒక్కరూ కూడా మనం మార్కెట్కి వెళ్ళాలంటే మార్కెట్లో అన్ని వాళ్ళందరూ చదివిన వాళ్ళు ఉంటారా? లేదు. మనకంటే స్పీడ్గా డబ్బులు ఇస్తారు. మనం 100 రూపాయలు ఇచ్చామంటే అక్కడ 20 రూపాయలు అయిందంటే మన ఖర్చు మీద ఎంత ఇస్తారు వాళ్ళు? ఎంత? 80. వెరీ గుడ్. మనకంటే స్పీడ్గా ఇస్తారు కదా. వాళ్ళకి చదువు రాదు, రాయడం రాదు, అన్నీ రాదు. కానీ ఏమో కానీ మ్యాథ్స్ అంటే భయం. కానీ మనం భయపడతామా మ్యాథ్స్ అంటే? లేదు. మనం ఈజీ మెథడ్ లో సబ్ట్రాక్షన్ చెప్పాము, మల్టిపుల్ చెప్పాము, డివిజన్స్ చెప్పాము. డాట్ మెథడ్ లో డివిజన్స్ నేర్చుకున్నారు కదా, ఎంతకు వచ్చేది డివిజన్స్. వెరీ గుడ్. సబ్ట్రాక్షన్స్ ఈజీ మెథడ్ వెరీ గుడ్. ఇప్పుడు మనం ఇది కూడా నేర్చుకున్నాం. కార్పొరేట్ స్కూల్లో కాదు, మనం కూడా చక్కగా తయారీ రావాలి, చక్కగా ఉండాలి, నీట్ గా తయారవ్వాలి. కార్పొరేటర్ కంటే మనం బాగా రావాలి. సో మనం కూడా నేర్చుకుందాం. ఇదేంటమ్మీ ఫిగర్? అబాకస్. వీటిని ఏమంటారు? వెరీ గుడ్. బీడ్స్. ఇవి ఇయాన్. మరి దీనిలో ఏమంటాం మనం? వెరీ గుడ్, ఫ్రేమ్ అంటాం. ఈ డాట్ని వెరీ గుడ్. ఈ మధ్యలో ఎలా ఉన్నాయి? గుడ్. వెరీ గుడ్. చెప్తాను, మీరు చెప్పాలి, యాక్టివ్ ఉండాలి. ఓకే, వీటిని మనం ఎల్లో వాటిని ఏమన్నా? ఓకే, ఇక్కడ మనం స్టార్టింగ్ ఇది మనకి చూడండి, ఇక్కడ ఏ రాశారు? మిడిల్ గా ఉండేదాన్ని పిగ్గీ బ్యాంక్. పిగ్గీ బ్యాంక్ ఎక్కడ ఆలకించారు? ఎక్కడ అన్నమాట? ఎక్కడ పిగ్గీ బ్యాంక్ అంటే ఎక్కడైనా ఆలకించారు. కొంతమంది గిఫ్ట్ ఇస్తారు బర్త్డేకి, చిన్న ఇల్లులో ఉంటది దాన్ని. వెరీ గుడ్. డబ్బులు వేసుకుంటాం కదా మన లైఫ్ లో. ఎందుకంటే చిన్నపిల్లలు కదా ఇస్తారు. మన లైఫ్ లో కూడా జాగ్రత్తగా ఉండాలి, డబ్బులు వృధా చేయకూడదు, ఆదా చేయాలి. మనం ఇవాళ జిఎస్టీ కోసం ర్యాలీ చేసామా? జిఎస్టీకి సేవ్ చేసుకుందాం, డబ్బులు ర్యాలీ చేసామా? అలాగే డబ్బులు దాచుకోవడానికి. ఓకే, ఇది చూడండి. ఇప్పుడు మనకి ఫింగర్స్ తోటి మనకి కౌంటింగ్ ఫింగర్స్ వేరా, నెంబర్ ఆఫ్ ఫింగర్స్ వేరా. నెంబర్ ఆఫ్ ఫింగర్స్ ఎన్ని? నెంబర్ ఆఫ్ ఫింగర్స్ 10. వెరీ గుడ్, 10. కౌంటింగ్ ఫింగర్స్ 99 అని చెప్పాం. ఏంటి దీన్ని ఏమన్నా? రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఫింగర్ ని 1, ఇది మొత్తం 9. ఇక్కడికి వద్దాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 10.
తిన్నామా? సూపర్ సూపర్, వెరీ గుడ్. అలాగే ఇప్పుడు దీనికి వద్దాం. మన దగ్గర ఇప్పుడు కౌంటింగ్ ఫింగర్స్ ఏంటంటే మీరు ఏం చెప్పాలి? మన దగ్గర ఉన్న ఫింగర్స్ టోటల్ ఫింగర్స్ అంటే వెరీ గుడ్. ఫింగర్స్ వేరా, టోస్ వేరా. కాలుకున్న వాటిని టోస్ అంటాం. ఏమంటాం? చేతుకున్న వాటిని ఫింగర్స్ అంటాం. ఈ మిడిల్ అంటే ఇది పిగ్గీ బ్యాంక్ చూద్దాం. ఏం చూద్దాం? ఇప్పుడు మనం ఇలా చిన్నది ఉంటాయి, చిన్న మీరు కొనుక్కోవడానికి. అందరూ కొనుక్కోండి, వీలైతే అమ్మా నాన్నకి చెప్పి మా సారు నేర్పుతారు అబాకస్. మేము స్పీడ్గా ఇలాగ చెప్తాము. మాకు అబాకస్ కొనండి అంటే డబ్బులు ఉంటే కొనుక్కోండి, స్పీడ్ వద్దు, ప్రెజర్ చేయకండి అక్కడ. ఓకేనా? చిన్నదైతే మనం ఇలా పట్టుకోవాలి. చిన్నది ఉంటుంది, చిన్నదైతే ఇలా పట్టుకోవాలి. మరి దీన్ని మనం కాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ 2 ఫింగర్స్ వాడాలి. ఈ 2 బటర్ఫ్లై. ఏ ఫింగర్స్? మనం ఏదో పోయం చెప్పు, మ్యాథ్స్ పోయము. మ్యాథ్స్ దాని 4 ఫింగర్స్ మనం బటర్ఫ్లై అని నేర్పాం కదా. ఇలాగే ఈ ఫింగర్స్ వాడాలి. ఏం వాడాలంటే ఇది మనం ఈ ఉన్నాయి కదా, కింద ఉన్నది డౌన్ సైడ్, ఇది అప్ సైడ్. డౌన్ సైడ్ ఉన్న వాటిని ఇది మిడిల్ తీసుకుంటున్నాం. ఇవి ఏంటంటే దీంతో తోయాలన్న థమ్ ఫింగర్తో మనం 1 అన్నాం అనుకో, దీనికి జాయిన్ చేస్తాం. దీని ఆన్సర్ ఏమైంది? 1. దీంతో ఇది జాయిన్ చేస్తే 2, ఇది జాయిన్ చేస్తే ఫిక్స్డ్ వచ్చేస్తాను 3 కదా. ఇది 4. టోటల్ ఎన్ని? 4. ఇప్పుడు డౌన్ చేసేటప్పుడు దీంతో ఇండెక్స్ ఫింగర్, ఇదే ఫింగర్ ఇండెక్స్ ఫింగర్ డౌన్ చేసేస్తాను, తీసేస్తాను. 1 తీసాం. 3 లోంచి 4 నుంచి 1 తీస్తే 3. మరి 3 లోంచి 1 తీసేస్తే 2. 2 లోంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 1 లోంచి 1 తీస్తే 0. ఎక్కడైనా టచ్ అయ్యా దీనికి ఆన్సర్ దీనికి? సో దీని ఆన్సర్ అంతా 0. ఆన్సర్ దీనికి టచ్ అవ్వలేదు కాబట్టి ఆన్సర్ ఏమైంది? మరి ఇదేంటి సార్ పైన ఉన్నది ఏంటి? పైన ఉన్నది ఇది ఏమన్నా ఎంత నెంబరు? 5. ఇది 5. దీన్ని 5. ఈ 5 ని ఇండెక్స్ ఫింగర్ తో దించాలి. ఇండెక్స్ ఫింగర్ తోటే పైకి లేపాలి. ఓకేనా? ఇండెక్స్ ఫింగర్ తో దించాలి. ఇప్పుడు దీనికి టచ్ అయింది కాబట్టి దీని ఆన్సర్ ఎంత? 5. దీన్ని ఇప్పుడు తీసేస్తే 5 - 5 5 - 5 0. ఓకే. ఇప్పుడు ఇందులో ఎవరినైనా అడుగుతాను. ఎవరు వస్తారు? చిన్నపిల్లలు మీ ఎదురులో ఎవరైనా వస్తారా? చేస్తారా? అది నూరు వచ్చిన భయపడకూడదు, ఆడుతూ పాడుతూ రావాలి. ఏం పేరు? నా గుడ్ నేమ్ ఏంటి? నీ గుడ్ నేమ్? గట్టి మాట్లాడాలి, చిన్న కదా. అనుశ్రియ. వెరీ గుడ్, బాగుంది. పేరు బాగుందా లేదా? పేరు బాగుంది. ఓకే, ఇచ్చేయండి. చూడు, ఇది కదా చూడాలి. 1 బీడ్ పైకెట్టు. 1 బీడ్ 1 ఇలా దీంతో తమ్ము ఇది ఇలా పోయి క్లాప్స్ కూడా రా. నెక్స్ట్ నాకు ఆ 1 బీడ్ దించేటప్పుడు ఎస్, వెరీ గుడ్. నాకు 4 కావాలి. 4 1. వెరీ గుడ్. క్లాస్. అలా రైట్ చేయకూడదు, చాలా తప్పదు. సార్ చెప్పేటప్పుడే చేయాలి. రేజింగ్ చేయకూడదు, చేయలేదు. అది మా సార్ చేయాలి, తప్పదు. ఓకే చిన్న. ఇప్పుడు 4 కదా పెట్టాడు. తెల్లటూరు -2. అక్కడ ఏం పెట్టాడు అది -2 చేయాలి. -2. క్లాప్స్ చూడండి. ఏది చూపించు, చూపించు.
ఎస్ 2 1 2 టచ్ అయితేనే మనకు ఆన్సర్. టచ్ కాకపోతే దాని ఆన్సర్ ఎంత? ఏం పేరు నీ పేరు? గుణశ్రీ. వెరీ గుడ్ గుణశ్రీ. ఏ క్లాస్ నీది? 4th క్లాస్. నీదే క్లాస్ చిన్న? నీది అదే నీదే క్లాస్ రా? 2nd క్లాస్. ఫస్ట్ క్లాస్ ఎవరు ఉన్నారా? చేస్తాను చేస్తా. ఫస్ట్ క్లాస్ ఎప్పుడు కాదు కదా, ఫస్ట్ క్లాస్ చేస్తా. వెరీ గుడ్ వెరీ గుడ్. క్లాస్ కొట్టండి. ఏం పేరు రా నాన్న నీ పేరు? హేమంత్. హేమంత్, నాకు ఇక్కడ 2 అన్నాం కదా, 1 తీసేయాలి. 1 2 - 1 ఇందులో తీసేయాలి. తీసేటప్పుడు ఈ ఫింగర్ ఇది ఫింగర్ ఈ ఫింగర్ ఇండెక్స్ తీర్చు ఎంత తీర్చు అది కాదు ఎస్ వెరీ గుడ్ వెరీ గుడ్. క్లాస్ చూడండి. ఇప్పుడు నువ్వురా మన ఉదయకిరణ్ ఎలా చూడరా కానీ చూడు ఎలా చేస్తాడు. ఉదయకిరణ్ నాకు 1 - 1 చేయాలి. 1 - 1 ఇక్కడ ఆన్సర్ ఎంత ఉంది? -1 చేయాలి. అదే దించాలి. ఇది ఇప్పుడు ఆన్సర్ ఎంత? 0. నాకు 5 కావాలి. 5 ఆన్సర్ 5. ఇదే ఈరో అంటే తీసుకోవాలి. తర్వాత మీకు 5 కావాలి. 5 ఏది? 5 అది 5 వీడిలో దించదు. ఎస్ ఇది 5. దీని వాల్యూ ఎంతమ్మా? 5. సో ఇక్కడ టచ్ అయింది కాబట్టి దీన్ని వాల్యూ ఎంత అయింది? 5. కూర్చో. నూరా వైభవ్ ఇప్పుడు ఎంత ఉంది ఆన్సర్ అక్కడ? 5. 5 + 2 2 + 2 + 1 again +1 టోటల్ ఎంత? ఎంత బీడ్ ఎంత? ఈ బీడ్స్ ఎంత? టోటల్ 9. క్లాస్ షర్ట్ రైట్ హ్యాండ్ సైడ్ లో 1 2 3 4 5 టోటల్ 9. తెలిసిందమ్మా ఇప్పుడు 9 ఎందుకన్నాము? కౌంటింగ్ 9 ఎందుకన్నా అర్థమైంది కదా? అర్థమైందా లేదా? తల్లి లేదురా. ఏం పేరు నీ పేరు? 0 వచ్చేసి 0 అయినప్పుడు ఆన్సర్ ఎంత ఉంది? ఆన్సర్ అక్కడ 5 ఉంది. అక్కడ 5 ఉంది కదా. 5కి ఇలాగే లేపాలి, డౌన్ ఇలాగే చేయాలి. ఓన్లీ కింద డౌన్ లో ఉన్న లీడ్స్ కే దీంతో థంబ్ ఫింగర్ తో అప్ చేస్తాం, డౌన్ చేసేటప్పుడు ఇండెక్స్ ఫింగర్ తో చేస్తాం. ఓకేనా? నాకు ఇప్పుడు ఓకే 5 + 1 5 + 1 ఎత్తేటప్పుడు ఎంత ఎత్తుతాం? దీని దగ్గర థంబ్ దగ్గర. ఓకే 5 + 1 ఎంత అయిందమ్మా? 6 + 2 6 + 2 yes very good. టోటల్ ఎంత అయిందమ్మా? 8 క్లాస్ కూడా. అర్థమైందా అందరికి? ఇది ఫస్ట్ క్లాస్. యూనిట్ అనేది యూనిట్ ప్లేస్ కోసం నేర్చుకున్నాం. నెక్స్ట్ మీరు వచ్చేటప్పుడు కొన్ని ఇస్తాను, అవి నేర్చుకొని రావాలి. మనం ఏం చేయాలంటే అవకాశం ఉన్నంత వరకు మనం ఇది చిన్న అమ్ముతారు కొనుక్కోండి. మీ దగ్గర కూడా ఉంటే నేను ఎక్కడ చెప్తుంటే మీరు చేస్తుంటే ఈజీ అవుతుంది, స్పీడ్గా చేయగలరు. ఇప్పుడు ఫింగర్స్ చెప్పాను కదా మనకి. 5 + 1 ఎంత అయింది? ఇది 5 ఇది 1 ఎంత అయింది? 6 ఇలాగా 6 ఎంత అయింది? 6 5 + 2 7 మైండ్లో 5 + 2 ఇది 2 కదా, ఇది 5 కదా, ఎంత అయింది అప్పుడు? మన మైండ్లో కాలిక్యులేషన్ చేయి చూపించదు. 5 + 3 8 మన కాలిక్యులేషన్ 5 3 8 అలా ఉండాలి. 5 + 4 9 5 - 1 6 5 - 1 5 - 1 5 - 1 yes
మైనస్ అక్కడ మనం కాన్సన్ట్రేషన్ ఇక్కడే ఉండాలి. ఓకేనా? ఒకసారి అందరూ క్లాప్స్ కొట్టండి. ఓకే.